అంతే కూడా కాకుండా ఆ జరిగినటువంటి ఆ వెజిటబుల్ ఫ్యాట్ కలపటంలో రాజకీయుల ప్రమేయం లేనే లేదు. రాజకీయ ప్రమేయమైనటువంటి నేరస్తులు నేరము జరగనే లేదు. ఇందులో ఆనాటి పాలక మండలికి కానీ పాలక మండళ్ళ చైర్మన్కి కానీ ఏ రకమైనటువంటి సంబంధము లేదు అన్నటువంటి విషయం కూడా దాని ద్వారా స్పష్టంగా తేలిపోయింది. అయినా చంద్రబాబు నాయుడు తట్టుకోలేక భరించలేక ఏం చేయాలో పాలుపోక ఈ రోజున తన విష పత్రికల చేత పుత్రికల చేత ఆ ఛానళ్ల చేత మా మీద నింద వేస్తూ ఆరోపణలు ఇంకా గుప్పిస్తూనే ఉన్నారు. చంద్రబాబు చేసినటువంటి పాపం ఒక ఘోర కలి. వాళ్ళిద్దరూ చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. మొత్తం హిందూ సమాజాన్నే అవమానపరిచారు. మొత్తం హిందువుల యొక్క మనోభావాలన్నింటినీ కూడా తుంగలో వేసి తొక్కేశారు. హిందువులు ఏమైనా అయిపోని, వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట ఏమైనా పోని, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయంగా సమాధి చేస్తే చాలు అన్న ఏకైక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు వెంకటేశ్వర స్వామి మీదనే వేసినటువంటి ఈ నింద, ఆ ప్రసాదం మీదనే వేసినటువంటి ఈ నింద పోవాలా అన్నటువంటి ఆలోచనతో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమాన్ని ఈ రోజున ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ గారులకు ఇద్దరికి వాళ్ళ మనసుల్లో పడ్డటువంటి కల్తీ, వాళ్ళ మెదడుల్లో పడినటువంటి ఆ కుళ్ళు ఈ హోమం ద్వారానైనా పోతుందేమోనని ఒక చిరు ఆశ. అందుకే ఈ హోమాన్ని నిర్వహిస్తున్నాం.